H5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. గన్నవరంలో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రతిరోజు గడప గడపకు కార్యక్రమంలో ఉండటం వల్ల వీడియోస్ చూడలేదన్నారు. తర్వాత చూశాను, ఇద్దరు పనిలేని వెధవలు, దిక్కుమాలిన వెధవలు గుడికి వెళ్లి అక్కడ కూడా పనికిరాని వాగుడు వాగుతున్నారన్నారు. కరీంనగర్ నగరపాలక పరిధిలోని తిరుమల నగర్ లో డ్రైనేజీ పనులు చేసిన ఇద్దరు కూలీలపై పక్కనున్న గోడ కూలి పడడంతో మృతి చెందారు. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా పనులు చేయిస్తూ కార్మికుల ప్రాణాలతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని అంతర్గం గ్రామంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఫామ్ ఆయిల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తదితరులు రైతులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం మెట్పల్లి వాసవి కళ్యాణ మండపంలో జరిగింది. రాష్ట్రంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టనున్న కార్యక్రమాల గురించి కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వివరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించాలన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 6వ వార్డు అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ సంఘ భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ మంద మకరందం, మున్సిపల్ కమిషనర్ డి రాజకుమార్ పరిశీలించారు. ఖాదీ గ్రౌండ్ లోపల నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ పనులను పర్యవేక్షించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత నెల 3వ తేదీన అదృశ్యమైన రాయన్నపాటి రాటాలు కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన వ్యక్తికి మృతదేహాన్ని తమిళేరులో పాతిపెట్టినట్లు తెలుసుకున్నారు. హత్య కేసులో అనుమానితులు 4 అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. రాటాలు హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నెల్లూరులో నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పదవి గురించి ఆనంకు తెలియదని, ప్రోటోకాల్ పాటించాలని తాను అధికారులను కోరానన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ సమావేశాలను తన ఇష్టానుసారంగా మార్చారని అన్నారు. శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాదవులకు సాంప్రదాయ దుస్తులు, గజ్జెల లాగులు, బేరీలను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే ఒక్కరోజు ఈ బూట్లు వేసుకుని పాదయాత్రకు రావాలని సవాల్ విసురుతున్నామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఇంతకుముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుందని, అడుగడుగున కేసీఆర్ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడం జరుగుతుందన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని అన్నారు. ప్రతి ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలన అవసరమని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందే విధంగా ఉండటం హర్షణీయమని అన్నారు. ప్రతిపక్షాలు బడ్జెట్ ని విమర్శించడమే కానీ వారికి కూడా ఇది మంచి బడ్జెట్ గా అని ఉందని వారికి అభిప్రాయం ఉందన్నారు. నాణ్యత లేని పనిముట్లతో కార్మికులు పారిశుద్ధ్య పనులు ఎలా చేపడతారని ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీశారు. మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నాణ్యత లేని పనిముట్ల పంపిణీపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిలో 10% అభివృద్ధి కూడా ఇప్పటికీ ప్రభుత్వం మదనపల్లె నియోజకవర్గంలో చేపట్టలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు షాజహాన్ బాషా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. జగ్గంపేటలోని బాలాజీ నగర్ కాలనీలోని డిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగి పుర్రే సూరన్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని బంగారు వస్తువులు అపహరించుకుపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై కొరడా జులిపిస్తున్నారు.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెడల్ అందుకున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం విద్యార్థిని ప్రేమ్ కృతిక ఢిల్లీలో పెరేడ్ కార్యక్రమంలో ఎన్సీసీ కేటగిరీలో పాల్గొన్నారు. ఎన్సీసీ పెరేడ్ లో పాల్గొన్న కృతికకు ఆల్ ఇండియా బెస్ట్ సీనియర్ వింగ్ ఆర్మీ అవార్డు వచ్చినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెడల్ అవార్డు అందుకోవడం జరిగింది.